హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? చెప్పండి, నేనే చెప్పేస్తానండి. కొరమేను చేపల పులుసు అండి. నోరు ఊరుతుంది కదా చెప్తుంటేనే. ఎలా చేయాలో చూపించేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను. అందులో చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, ఆయిల్ అయితే వేసేసాను ఎక్కువ. చక్కగా సన్నగా ఉల్లిపాయలు, 2 పెద్ద ఆనియన్స్ ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము. చూసారా, అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అట్లా కట్ చేసుకున్నాను. అవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి. అందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. నేనైతే పచ్చి ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచి పేస్ట్ వేసానండి. నేనైతే రోట్లో వేయించుకున్నాను, మీరు మిక్సీలో వేసుకోండి. చిన్నది తీసుకున్నానండి, పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకొని అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే గల్లుప్పు వేసుకోండి. నేను 2 టమాటాలు వేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేయొద్దు. అవి మగ్గడానికనే కొంచెం గల్లుప్పు వేసానండి, అవి అంతా చక్కగా ఫ్రై అవ్వని. పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు చీలికలు కట్ చేసుకోండి. నాకైతే ఇలా అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా వేసాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా మగ్గిపోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను దంచి మీకు సరిపడినంత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దంచుకొని వేసుకున్నాను. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ మధ్యలో కలుపుతూ తిప్పుకోండి, అట్లా వదిలేయొద్దు. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. నేను చేపలకి తగ్గట్టు చింతపండు పులుసు పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ముందుగానే. చక్కగా చింతపండు పులుసు అంతా పోసేసుకున్నానండి. మొత్తం చింతపండు పులుసు మొత్తం పోసేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ధనియాల పొడి, 2 లవంగాలు, ఓ దాల్చిన చెక్కన వేసి మెత్తగా నూరుకొని నేను వేసేసుకున్నాను. ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మీకు రుచికి సరిపడా కారం కూడా, గల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సాల్ట్ కన్నా కూడా. ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసుకుంటే అవి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాము. ఈలోపు నేనైతే 3 కేజీ చేపలు తీసుకున్నానండి, కొరమేలు. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మొత్తం కలియ పెట్టేశానండి. ఒక ½ అవర్ పక్కన పెట్టేసేసాను. ఈ ప్రాసెస్ అంతా ఏదొకరు పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక ఉడికింది కదా, వీటిలో ఈ చేప ముక్కలన్నిటినీ కూడా చక్కగా వేసేసుకుందాము. మొత్తం వేసేసుకున్నానండి. 10 మినిట్స్ అట్టు పెట్టేశాను, అయిపోయిందండి. ఇదిగోండి,
చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.